హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హూ ఈజ్ ద శార్దుల్ ఠాకూర్? ఎక్కడ చూసినా శార్దుల్ ఠాకూర్ పేరే వినపడుతూనే ఉంది. అతను మెగా యాక్షన్లో అన్సోల్డ్ అయిపోయినాడు. ఎలా వచ్చాడు? దాని గురించి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అతను స్టేట్ వచ్చి మహారాష్ట్ర, ముంబై తరపున రంజీ మ్యాచ్లో ఆడేవాడు. ముంబై తరపున ఆడినాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడినాడు. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడినాడు. కేకేఆర్, ఇంకా ఎల్ఎస్జి అలా టీమ్స్ తరపున ఆడినాడు. పూణే సూపర్ జైంట్స్ టీం తరపున కూడా ఆడాడు. ఇవన్నీ టీమ్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ ఈ ఇయర్లో ఐపీఎల్ మెగా యాక్షన్లో అతన్ని అన్సోల్డ్ అయిపోయినాడు. అది ఎందుకో నేను కూడా చెప్తాను. అతను రీసెంట్గా ఇండియా మ్యాచ్లో ఏం ఆడట్లేదు, కానీ డొమెస్టిక్ అతరు కొడుతున్నాడు. కానీ ఆ రోజు మెగా యాక్షన్ జరిగేటప్పుడు దరిద్రం ఉండిందేమో, అతనికి ఎవరు మొగ్గు చూపించలేదు. కావాలి ఈ ప్లేయరు బాగా ఆడుతాడు, ఇంకా మనకు వికెట్లు తీస్తాడు, బ్యాటింగ్లో డెప్త్ వస్తుందని ఎవ్వరూ చూడలేదు. అది ఎట్టుంటుందంటే అరుదుగా వస్తుంది అదృష్టం. దరిద్రం అనేది ప్రతిరోజు ఉంటుంది. అతని లైఫ్లో కూడా సేమ్ మెగా యాక్షన్లో దరిద్రం ఉండింది. కానీ ఒక వింత జరుగుతుంది కదా, ఏంటంటే ఎవ్రీడే నీడ్ టు వర్క్ హార్డ్, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం విల్ గెట్ లక్ అంటారు కదా. ఏమన్నంటే మీరు కష్టపడుతూనే ఉంటే ఏదో ఒక టైంలో సక్సెస్ అవుతారు. కానీ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. నాకు ఇది ఒక బెస్ట్ మోటివేషన్ నేను అనుకున్నాను ఇతను చూపించిన టెంపర్మెంట్కి. మరీ ముఖ్యంగా ఎల్ఎస్జి తరపున మోయిష్ ఖాన్ రూల్డ్ అవుట్ అయిపోయినాడు డ్యూ టు ఇంజరీ అని చెప్పారు. అప్పుడు వీళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, కాంటాక్ట్ అవుతున్నారంట ఎవరు, మిగతా టీమ్స్ అందరూ ఎవరితో, శార్దుల్ ఠాకూర్తో. అప్పటికే ఫస్ట్ ఎవరు కాంటాక్ట్ అయినాడంటే జహీర్ ఖాన్. మా టీంలో ఆడుతావు అంటే ఎస్ ఐ విల్ డెఫినెట్లీ విల్ ప్లే ఇన్ అవర్ టీమ్ అని చెప్పాడంట. నువ్వు నీ కాన్ఫిడెన్స్గా ఉండు, నువ్వు అకార్డింగ్ టు ద బాల్ అంటే నీ గేమ్ ఏముందో అది ఆడు, మేము బిలీవ్ చేస్తామని చెప్పాడంట జహీర్ ఖాన్. నాకైతే అది మంచిగా అనిపించింది. అదైతే వర్త్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు తీశాడు, సెకండ్ మ్యాచ్లో 4 వికెట్లు తీశాడు. కీలకమైన వికెట్లు ఇషాన్ కిషన్ తీశాడు, అభిషేక్ శర్మ తీశాడు, ఇంకా 2 పేర్లు అంటే నాకు మతికి లేదు, మర్చిపోయినాను. ఇంకా అప్పటికి 6 వికెట్లు. పర్పుల్ క్యాప్ హోల్డర్. నాకైతే మంచి మోటివేషన్ భయ్యా. మీరు కూడా ఇలానే మీ లైఫ్లో కూడా ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కష్టపడే తత్నము ఉంచుకోండి, కష్టపడండి. డెఫినెట్గా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నాకు ఇది మంచిగా అనిపించింది. మీకు కూడా నచ్చింటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో చాలామందికి చూపిస్తుంది. యూట్యూబ్ ఆల్గారిథం కూడా నచ్చుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. కొత్త కంటెంట్తో వస్తాను. థ్యాంక్ యూ.